నేడు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం. వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రత్యక్షంగా పాల్గొనున్న కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రగతికి విజన్ 2050 ప్రణాళిక రూపొందించామన్న సీఎం రేవంత్ రెడ్డి. న్యూయార్క్, టోక్యోలకు ధీటుగా 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని వెల్లడి. ఘనంగా ముగిసిన ప్రపంచ తెలుగు సమాఖ్య ద్వైవార్షిక సమావేశాలు. తెలుగు భాష పరిరక్షణకు పంచసూత్రాలు పాటించాలన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. మార్చిలోగా గ్రూప్ 1 నియామకాలు పూర్తి చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. 20 మంది సివిల్స్ అభ్యర్థులకు ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందజేత. ఏడాదిలో 55,143 ఉద్యోగాలు ఇచ్చి రికార్డు సృష్టించామని వెల్లడి. బీబీ నగర్ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డిప్యూటీ సీఎం. సంక్షేమ హాస్టళ్ల పర్యవేక్షణ బాధ్యత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులదేనన్న బట్టి విక్రమార్క.